ఖమ్మం జిల్లా పేడుబల్లి మండలం సిపిఎం ఆఫీస్ నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహజ్యోతి స్కీమ్ జీరో కరెంటు బిల్లు కొంతమంది అభ్యర్థులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లతో కొందరు ఈ స్కీమును, మరికొందరు ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉండే పేదలకు ఒకే ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఈ స్కీమును పొందడం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులు ఏ మీటర్ నెంబర్ అయితే రాశారో అదే నెంబర్కి జీరో బిల్ వస్తుందని, మీటర్ నెంబర్ను మార్చుకునే ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అద్దె ఇల్లుకు మారిన లబ్ధిదారులకు స్కీమ్ అందడం లేదు. పాత ఇంటి మీటర్కే గృహజ్యోతి వర్తించడంతో ఇంటి ఓనర్ లబ్ధి పొందుతున్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తు చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల మరికొంతమంది పథకానికి దూరమయ్యారు. ప్రజలు మాన్యువల్ గా ఇచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం ప్రజాపాలనలో పోర్టల్ అప్లోడ్ చేయించింది. ఇలా అప్లోడ్ చేసే సమయంలో మీటర్ నెంబర్లను తప్పుగా వేయడం, లేదా స్కీమ్కు అసలు దరఖాస్తునే చేసుకోలేదన్నట్టుగా నాట్ అప్లోడ్ నమోదు చేయడంతో అర్హులకు స్కీమ్ అందడం లేదు. లబ్ధిదారులు ఇదే విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోయినా తమ చేతుల్లో ఏం లేదని చెబుతున్నారు. ప్రజాపాలనలో పోర్టల్లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని చెబుతున్నారు. కొత్తగా మీటర్ తీసుకున్న పేదలకు కూడా స్కీమ్ అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తు సమయంలో మీటర్ నెంబర్ రాయనందున ఇప్పుడేమీ చేయలేమని చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిరంతరం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదని, వెంటనే ప్రజాపాలన పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చని ప్రజలు కోరుతున్నారు. న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నుంచి సిపిఎం పార్టీగా నా పేరు గాయం తిరుపతిరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. ఈరోజు గృహజ్యోతిలో ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వల్ల ప్రజలు నానా అవస్థ పడతా ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని సవ్యంగా నడపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈ ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వల్ల ఆ దరఖాస్తు ఆన్లైన్ చేసేటప్పుడు జరిగినటువంటి పొరపాట్ల వల్ల ఇవాళ ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అద్దెకుంటున్నటువంటి పేద ప్రజలు ఇవాళ వేరే ఇంట్లోకి పోతే వాళ్ళకి కరెంటు బిల్లు జీరో బిల్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఎడిట్ ఆప్షన్ ఇచ్చి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లనే ఇవాళ ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వల్ల చాలామందికి కరెంటు బిల్లు జీరో బిల్లులు రావటం లేదు. ఎందుకంటే ఆనాడు చేసినటువంటి ఆన్లైన్ పొరపాట్ల వల్ల ఇవాళ ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వం దీన్ని గమనించి ప్రభుత్వం వెంటనే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.